హలో మమ్మీస్, ఏం చేస్తున్నారు మీరంతా? ఇవాళ నేను ఏం చేశానో తెలుసా? ఇగో డేలో నేను నిద్రపోయాక మా మమ్మీ ఏమేం పనులు చేస్తుంది అని మీకు చూపెడదామని మా మమ్మీ ఎప్పుడో వీడియో తీసింది. కానీ ఇప్పుడు దొరికిందన్నమాట ఎడిట్ చేసి పెట్టడానికి. ఇగో నేను నిద్రపోయాక నన్ను సోఫాలో పడుకోబెట్టి బట్టలు మడత పెట్టడానికి వెళ్ళింది. ఏంది, పిల్లాడిని హాల్లో సోఫాలో పడుకోబెట్టి వీళ్ళ మమ్మీ ఏంది బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మడతేస్తుంది అని అనుకుంటున్నారా? నన్ను మా డాడీ చూసుకుంటున్నాళ్ళండి. మా డాడీకి చెప్పే వెళ్ళిందన్నమాట మా మమ్మీ. ఇంకా మా ఇంట్లోకి పని చేయడానికి సరిత ఆంటీ వస్తుంది. ఆ ఆంటీ బట్టలన్నీ ఉతికి ఆరేసి వెళ్తే మా మమ్మీ వాటిని నీట్గా మడత పెట్టి ఇలా సర్ది పెట్టుకుంటుంది అన్నమాట. పాప మా మమ్మీ నేను ఎంత అల్లరి చేసినా భరిస్తుంది. ఇంకా ఎంత పని ఉన్నా నేను నిద్రపోయాకే చేసుకుంటుంది. ఏంటో ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళందరికీ శాలరీ ఇస్తారు, కానీ ఇంట్లో అమ్మలు అలుపు లేకుండా ఎన్నో పనులు చేస్తారు, కానీ అమ్మలకి మాత్రం శాలరీ ఇవ్వరు. మా మమ్మీ మార్నింగ్ నేను నిద్ర లేవకుండానే అన్నీ క్లీన్ చేసుకుంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే టిఫిన్ చేస్తుంది, నన్ను రెడీ చేస్తుంది. ఇంకా నైట్ వరకు రెస్ట్ లేకుండా ఎన్నో పనులు చేస్తుంది. అందుకే నేను పెద్ద అయ్యాక జాబ్ చేస్తాను, శాలరీ మొత్తం మా మమ్మీకే ఇస్తా. ఇంకా డైలీ చాక్లెట్ కూడా కొనిస్తా. లవ్ యూ అమ్మా. ఇంకా నేను చేసే అల్లరి తట్టుకోలేక మా మమ్మీకి తల నొప్పిస్తున్నట్లుంది, అందుకే టీ చేస్తుంది. ఇంకా మా డాడీ కూడా ఆఫీస్ వర్క్ చేసి చేసి అలసిపోయింటాడు కదా, ఇంకా మా డాడీకి ఇవ్వకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఇస్తుంది మా మమ్మీ. ఇంకా రోజు టీ కానీ కాఫీ కానీ తాగితే హెల్త్ పాడైపోతుందని ఇప్పుడు ఒకసారి తాగుతాడు. కొంచెం హెల్త్ మీద కేర్ ఎక్కువలేండి. ఇంకా మా మమ్మీ విషయానికి వస్తే హెల్త్ ఏమైనా కానీ కాఫీ కానీ టీ కానీ ఖచ్చితంగా తాగాలి, అప్పుడే మైండ్ రిలీఫ్ అయ్యిద్దని అంటుంది మా మమ్మీ. ఇంకా వీడియోలోకి వస్తే సరిత ఆంటీ అంట్లన్నీ తోమేసి వెళ్ళింది. ఇంకా మా మమ్మీ అయితే క్లాత్తో అన్నీ తుడిచి నీట్గా పెట్టుకుంటుంది అన్నమాట. ఇంకా మా మమ్మీకి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదొక హ్యాబిట్. ఎందుకో తెలుసా? తడితో సామాన్లన్నీ అట్లా పెడితే త్వరగా పాడైపోతాయి, మళ్ళీ చీపురీగలు వస్తాయి, అలాగే రెస్ట్ కూడా పట్టిద్ది కదా. అందుకని మా మమ్మీ సపరేట్గా వాటి కోసం ఒక క్లాత్ పెట్టుకొని ఇలా సామాన్లు కడిగినప్పుడల్లా తుడిచి ఇలా పెట్టుకుంటుంది అనమాట. ఇంకా ఇది మంచి హ్యాబిటా కాదా? కమెంట్ చేయండి. ఒక పక్క మరుగుతుంటే ఇంకొక పక్క మా మమ్మీ చకచక సామాన్లన్నీ తుడిచి నీట్గా పెట్టుకుంటుంది అన్నమాట. ఇంకా టీ విషయానికి వస్తే ఫస్ట్ మా మమ్మీ రెడ్ లేబుల్ కానీ త్రీ రోజెస్ కానీ వాడుతూ ఉన్నారనమాట టీ చేయడానికి. అయితే రీసెంట్గా నేషనల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు టాటా గోల్డ్ దొరికింది. అయితే ఆ టీ పౌడర్ చాలా బాగుంటుందంట, టీ అయితే చాలా టేస్టీగా ఉంటుందంట. ఇంకా అందుకని మా మమ్మీ అదే వాడుతుంది. ఇంకా మా మమ్మీ టీ ఎలా చేస్తారో చెప్తాను వినండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటుంది. తర్వాత ఒక 3 స్పూన్స్ టీ పౌడర్ కలిపి బాగా మరిగిస్తుంది. ఇంకా టీ పౌడర్ వాటర్లో బాగా మరిగాక ఒక ప్యాకెట్ చిక్కటి పాలు వేస్తాడన్నమాట మమ్మీ. తర్వాత 2 యాలకులు వేస్తుంది. టీ బాగా టేస్టీగా రావాలి కదా. ఇంకా ఇవన్నీ ఒక 5 మినిట్స్ బాగా మరిగాక కావాల్సినంత షుగర్ వేసి ఇంకొక 5 మినిట్స్ బాగా మరిగిస్తుంది అన్నమాట. తర్వాత దించేసుకొని వడగట్టుకొని తాగేయడమే. ఇంకా ఈ వీడియోలో 2 పెద్ద టీ కప్పులు కనిపిస్తున్నాయి కదా, అవి మా హని బంగారము మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ యానివర్సరీకి గిఫ్ట్గా ఇచ్చిందన్నమాట. ఇంకా మా లక్కబావ వచ్చేసి ఒక పెద్ద గడియారం గిఫ్ట్గా ఇచ్చాడు. అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇంకా టీ సూపర్ టేస్టీగా వచ్చిందని మా మమ్మీ మా డాడీకి తీసుకెళ్ళి ఇచ్చింది. ఇంకా మా మమ్మీ కూడా తాగుతుంది అనమాట. ఇంకా ఇద్దరు అలా ముచ్చట్లు చెప్పుకుంటూ టీవీ చూసుకుంటూ తాగుతున్నారు. ఇలా చేస్తే హెల్త్ కి చాలా మంచిదంట. ఇంకా గరికపాటి నరసింహారావు గారు కూడా చెప్తారు కదా, ఇదిగో హస్బెండ్లు మీరు కూడా టైం దొరికినప్పుడల్లా మీ వైఫ్లతో కలిసి కూర్చొని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ
ఇలా ముచ్చట్లు చెప్పుకోండి, చాలా మంచిది. ఇంకా అన్నట్లు మర్చిపోయాను, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.